దేవుడు లోకంలో పాపములో ఉన్నప్పుడు నన్ను ప్రవీణేశ్వక్రీస్తు వారు కాపాడినాడు, భద్రపరిచినాడు. 2018 సంవత్సరం జూన్ మాసం 23వ తారీఖున 1:05 ప్రభా నన్ను బ్రతికిస్తే నీ సేవ కొరకే వస్తానని చెప్పిన నన్ను 6 మాసాలు టైఫాయిడ్, కాబట్టి ఫీవరు, బోన్ ఫీవర్ భయంకరమైనది నన్ను వెంటాడుతూ వచ్చినాయి. నా పక్కనున్న వ్యక్తి చనిపోతా వచ్చినాడు, నా ముందున్న వ్యక్తి చనిపోతా వచ్చినాడు. ఈ రాత్రికాల వేళ నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా వచ్చినాం, దేవుడి గురించి ఆలోచన కలిగి ఉంటా వచ్చినాం. నీవు నీ సమాజంలో, నీ ఊరిలో నీవు వెలివేయబడుతున్నావు. అనేక మంది నిన్ను వెలివేస్తున్నారు. గల కారణం ఏంటంటే నీవు పవిత్రుడు కావు, నువ్వు అపవిత్రుడుగా ఉన్నావు. ఎందుకంటే అనేకమైన కార్యాలు, అనేకమైన జపతపాలు, అనేకమైన మార్గాల్లో వెళ్తున్నావు. కానీ పవిత్ర యెహోవా దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి నువ్వేం చేయలేకపోతున్నావు, రాలేకపోతున్నావు. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి నువ్వు రాలేకపోవడాన్ని బట్టి స్టిల్ నువ్వు ఎలాగున్నావంటే అపవిత్రుడిగా ఉన్నావు. కానీ తన దాసుడు ప్రేమించి సాయంకాల వేళ దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధులు బిడలైన వారు ఈ రీతిగా వచ్చి చెప్పడం ఉద్దేశం ఏంటంటే నిన్ను పవిత్రపరచు కొరకై ప్రభు మమ్మల్ని పంపిస్తా వచ్చినాడు. కాబట్టి నీ యొక్క సన్నిధి, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుందంటే ఆశీర్వాదం. నీ గృహంలో ఆశీర్వాదం ఉన్నదా? నీ గృహంలో సంతోషం ఉన్నదా? కాసేపు టీవీ లేకపోతే నీకు సంతోషం ఉండదు. కాసేపు లేకపోతే నీ దేవుడు ప్రవీణేశ్వక్రీస్తు వారు యెహోవా ఏర్పరచుకున్న సన్నిధిలో దీర్ఘాయువు చేత ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడు నీ పంటయు నీ సమస్తమును కూడా ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి. దేవుని కాని వ్యక్తికి ఎన్నో రీతిలుగా నువ్వు బలులు అర్పిస్తున్నావు, అయినా నీ జీవితంలో నీ పంట కూడా, నీవు సమస్తము కూడా ఏం చేయబడడం లేదు, ఆశీర్వదించబడడం లేదు. అయ్యో నా జీవితం ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఇది నిజమే కాదా? నీ జీవితంలో నిజమైన దేవుని ఎరగక, అయ్యో నేను దేవుని కొరకు ఎంతో పానార్పణంగా చేయబడుతున్నాను, దేవుని కొరకు ఎన్నో యొక్క బహుమతులు ఇస్తున్నాను, దేవుని కొరకు ఎన్నో యాగాలు చేస్తున్నాను అనుకుంటున్నావు. నీ యొక్క పవిత్రమైన నీ యాగాలు నిజమైన దేవుని ఎదురుకి ఏం చేయలేకపోతుంది, చేర్చబడలేకపోతుంది. సాయంకాల వేళ ప్రవీణేశ్వక్రీస్తు వారు నా జీవితమును ఎరిగిన వాడై ఆయన చక్కని మాట అంటున్నాడు, దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వాని యొక్క అంతమును గురించి నీ అంతాన్ని ప్రవీణేశ్వక్రీస్తు వారు ప్రారంభంలోనే ఎరిగిన వాడు. కాబట్టి పాపుల రక్షకుడైన ప్రవీణేశ్వనందు విశ్వాసం ఉంచితే, కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత ఒక శ్రేష్టమైన మాట ఉందండి, తాను దయచేసిన ఆత్మ మరలా ఆయన ఎద్దకు పోవును. మానవుడు ఈ లోకంలో బ్రతికున్నంత వరకే 5G తర్వాత 10G టెక్నాలజీ ఎన్నెన్నో రీతిలుగా వచ్చాయి. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత నా ఆత్మ, నీ ఆత్మ నీ బంధుమిత్రాల దగ్గరికి ఎవరి దగ్గరికి పోదు సుమా. దాన్ని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పవిత్రుడైన వాడు. ఆయన దేవుడు కాబట్టి పాపం ఎరిగిన వాడు ఈ లోకానికి వస్తా వచ్చినాడు, నీ కొరకై ప్రాణం పెట్టినాడు. ఇంత దేవుని నువ్వు మిస్ అయిపోతున్నావా? ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన ప్రవీణేశ్వక్రీస్తు వారు